ఎందుకంటే తన జీవితాన్ని మొత్తం ఆవిడ బ్రతుకు ఏమైందో, ఎలాగ ఇప్పుడు కొనసాగుతుందో అంతా చెప్పగలిగాడు ఆయన. అయితే ఆయన దేవుడని, ఆయన ప్రతివారి జీవితంలో ఏం జరుగుతుందో ఎరిగి ఉన్నాడని ఆవిడకి తెలియదు. ఎవరి జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకెవరూ ఏమి చెప్పక్కర్లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టమంటూ ఏదీ లేదు. 2:24 మధ్య భాగం. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడునూ మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఎక్కర్లేదు. ఈయన ఇలాంటోడు ప్రభువా అని చెప్పక్కర్లేదు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. 24 మొదటి భాగం. యేసు అందరినీ ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు. నో ఎవ్రీవన్ అమంగ్ us. మనలో ప్రతివారిని ఆయన ఎరుగును. హీ న్యూ అబౌట్ ఎవ్రీథింగ్. అసలు ప్రతి విషయాల గురించి ఆయనకు తెలుసు. ప్రతి వారిని గురించి తెలుసు. ప్రతి వాడి ఆంతర్యంలో ఏముందో తెలుసు. ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసు. నథింగ్ కెన్ హైడ్. ఏది మనం దాచలేము. ఆయన దృష్టికి కనపడిన సృష్టమంటూ ఏది లేదు. మన తలంపులు, ఆలోచనలు అన్నిటిని ఆయన చదువుతాడు. మనం వాటిని దాయలేము అనే విషయాన్ని మనం ఎరిగి ఉంటాము. ఎందుకంటే తలంపు పుట్టక మునిపి ఆయనకి, పుట్టాక మనకు అర్థమవుతుంది నాకు ఇలాంటి తలంపు పుట్టింది ఏంటి అని. అంతే కదా. ఓ తలంపు పుట్టింది మంచిదో చెడ్డదో, అప్పుడు ఇదేంటి నాకు ఇలాంటి తలంపు పుట్టింది ఏంటి, లేక ఇంత మంచి తలంపు పుట్టింది ఏమిటని ఏదో సంతోషపడడమో బాధపడడమో జరుగుతుంది. కానీ పుట్టక ముందే ఆయనకి తెలుసు. మాట నోటికి రాకముందే ఆయనకి తెలుసు. సో ఆయన అందరినీ ఎరిగినవాడు, అన్నిటినీ తెలిసినవాడు. సర్వ సృష్టి ఆయన దృష్టికి తేటగా ఉంది, స్పష్టంగా ఉంది. కనబడందంటూ ఏమీ లేదు. అగాధము, విశ్వము, పైన ఆకాశ మహాకాశాల్లో ఏది కూడా రహస్యమైనదంటూ ఏమీ లేదు. ఈ మనిషిని జీవితం, ఒక స్త్రీ జీవితం కానీ, ఒక పురుషుని జీవితం కానీ, లేక ఒక కుటుంబ జీవితం కానీ, అది ఎంతో సామాన్యమైన విషయం. అది తెలియకపోవడం ఏమి, అందులో ప్రభువుకి ఏమైనా తెలియంది ఉందా అనే ఆలోచించక్కర్లేదు. ఆయన అన్నీ తెలిసినవాడు. నీవు సమస్తం ఎరుగుదువు. ఒకనొక సమయంలో పేతురు, నేను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ప్రభు ఆయన అంటాడు, నీవే ఎరుగుదువు, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నీకు తెలియందంటూ ఏమీ లేదు. 17వ వచనం, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు. దర్శనం. చూడండి, అందరిని ఎరిగినవాడు, అన్నిటిని ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు. యేసు అంటే సమస్తము ఎరిగినవాడు, సమస్తము సృష్టించినవాడు. ఇదే యోహాను 1:1 ప్రకారం కదా. సమస్తమును సృష్టించినవాడు, సమస్తము ఎరిగినవాడు, సమస్త మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు, సర్వము ఎరిగినవాడు, సర్వకృపానిధి. అయితే ఆ స్త్రీ అంటుంది, అప్పుడు ఆ స్త్రీ అన్నది, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను, చాలా ఆశ్చర్యకరమైన సంగతి నువ్వు చెప్తున్నావు, లేకపోతే నా గతంలో ఏం జరిగిందో చెప్తున్నావు, ఇదంతా ఆశ్చర్యంగా ఉంది, నీవు చూస్తే కొత్తవాడిగా కనపడుతున్నావు, కానీ నా జీవితం అంతా నువ్వు చెప్పేస్తున్నావు అని చెప్పి ఒక టాపిక్ను మార్చింది. ఇప్పుడు ఇటు ఆరాధన వైపు తీసుకెళ్తుంది. ప్రభువును ఆరాధన గురించి మాట్లాడేటట్టు చేసింది ఆ స్త్రీ. అయితే ఇలాంటి ఒక పాపి, ఒక బలహీనురాలు, ఒక నైతికంగా చెడిపోయిన స్త్రీ, ఒక పతిత, అపవిత్రత కలిగిన ఒక స్త్రీతో యేసు ప్రభువారు గంభీరమైన సత్యాన్ని బైబిల్ గ్రంథంలో చెప్పారు. చాలా అద్భుతమైన సత్యాన్ని ఆవిడతో కొన్నిసార్లు యేసు ప్రభువారు చాలా భక్తులతోనే కొన్ని విషయాలు పంచుకుంటారని మనం అనుకుంటాం, కానీ చాలా సామాన్యులతో చాలా గొప్ప విషయాలు చెప్తుంటారు ఆయన. చిన్నపిల్లలతో చాలా గొప్ప విషయాలు మాట్లాడుతుంటారు. పెద్ద చదువు సంధ్యలు లేనివారు అనుకుంటున్న వారితో చాలా గంభీరమైన సత్యాలు ఆయన తెలియజేస్తారు. చిన్నపిల్లలకి, చంటి పిల్లలకి, లేక బాలుర యొక్క నోట స్తోత్రాలు ఉంటాయి. నువ్వు పిల్లలకు, బాలురకు, పసిపిల్లలకు ఈ సంగతులు తెలియజేసి జ్ఞానులకు ఈ సంగతులను మరుగు చేశావు. కాబట్టి చాలాసార్లు మనము నాకే గొప్ప విషయాలు తెలియజేస్తాడేమో అనుకోక్కర్లేదు. అందుకే మనం పసిపిల్లల్లాగా ఉండాలి. ముందు దేవుని దగ్గర మనం అజ్ఞానుల మన విషయాన్ని గుర్తించాలి, గుర్తించి ఆయన్ని వేడుకోవాలి. ఆయన అప్పుడు మనకు తెలియజేస్తారు. కానీ సాధారణంగా ఆయన ఒక పాపి కదా, ఆవిడ ఒక బలహీనరాలు కదా, ఆవిడ ఒక పాపి కదా, వాళ్ళకి ఏం తెలుస్తాయి ఈ విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు అన్నీ ప్రభు వారితో మాట్లాడతారని మనం అనుకోకూడదు. బైబిల్ గ్రంథంలోనే అతి శ్రేష్టమైన ఆరాధన గురించిన సత్యాన్ని ఈ స్త్రీతో మాట్లాడారు.
20 నుంచి 25 వచనాల్లో 24 వచనాల్లో ఆరాధన గురించి సుమారు 10 సార్లు వ్రాయబడింది. ఈ 4-5 వచనాల్లో 10 పర్యాయాలు ఆరాధన అనే మాట ప్రస్తావించబడింది. నేను అలాగ నోట్ చేశాను. ఆ ఆరాధన అనే మాట వచ్చేసరికి ఒక 10 సార్లు, అంటే వెరీ ప్రిడామినెంట్ వర్డ్, అది చాలా ప్రాధాన్యత కలిగిన పదం ఈ 5 వచనాల్లో. కాబట్టి ఆరాధన అనే ప్రస్తావన ఇక్కడ తీసుకురాబడింది. అది ఎక్కువ సార్లు తీసుకురాబడింది ఈ స్థలం అందే. ఈ ప్రత్యేకమైన స్థలంలో సుకారను గ్రామంలో ఒక బావి దగ్గర ఒక పాపితో పరిశుద్ధుడైన ప్రభువు మాట్లాడుతున్న విషయాలలో ఆరాధన గురించి చర్చ జరుగుతుంది. అక్కడ ఆరాధన గురించి అతి గంభీరమైన విషయం ప్రస్తావించబడింది. అక్కడ వర్షిప్ అనేది ఆరాధన, మ్రొక్కుట కదా, నమస్కరించుట. ఆరాధన అంటే ఏంటండి? మనల్ని మనము సాగిలపడుట, నమస్కరించుట, మ్రొక్కుట, మనం ఆయనకు గౌరవాన్ని చెల్లించుట, ఘనపరచుట, మహిమపరచుట. ఒరిజినల్గా అయితే ప్రోస్కినియో అనే గ్రీక్ పదానికి ఆరాధన అనే మాటకు అర్థం ఏంటంటే మనం ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకున్నట. పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంది కదా, తల వెంట్రుకతో తుడిచింది కదా. ఇక ఆవిడ అది అల్టిమేట్ ఆరాధన అన్నమాట. అంటే మహా గొప్ప ఆరాధన అంటే అదే. మరి ఏదో ప్రభువానికి వందనాలు చెల్లింతున్నాను, నువ్వు గొప్ప దేవుడు నాయన 2 మాటలు పలకడం కాదు. ఆయన పాదాల దగ్గర ఉన్నాను అనే అనుభూతి మనం కలిగి ఉండాలి. నేను ఎక్కడున్నాను? ఆయన పాదాలే పట్టుకొని ఉన్నాను. లిటరల్గా ఆయన పాదాలు ఇక్కడ మనకు కనపడతలేవు, కానీ మనం అలాంటి అనుభూతిలో, అలాంటి ఆలోచనతో నిండి ఉండాలి. నేను ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటున్నాను. కిస్సింగ్ ఈజ్ ఫీట్ అనేది ఒరిజినల్ లాంగ్వేజ్లో అర్థం. ఆయన పాదాలను పట్టుకునుట, ఆయన పాదాలను ముద్దు పెట్టుకునుట. ఆరాధన అంటే అర్థం అది. ఆరాధన గూర్చి ప్రస్తావిస్తూ, అయ్యా మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్తారు యూదులు. మేము సమరయులము ఈ పర్వతమందు ఆరాధిస్తున్నాము. అది గెరీజీం పర్వతము. ఈ పర్వతంలో మేము ఆరాధిస్తున్నాం. మీరు సియోనులో లేక యెరూషలేములో ఆరాధన స్థలం ఉంది, మందిరం అక్కడే ఉంది, అక్కడే ఆరాధించాలి అని మీరు చెప్తారు. 27వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండంలో 27వ అధ్యాయానికి రండి. 12వ వచనం. బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనమును పలుకుటకై గెరీజీము కొండ మీద నిలబడవలను, శాపవచనములు పలుకుటకు ఏబాలు కొండ మీద నిలవలను. అందుకు ఈ దీవెన వచనాలు పలుకుటకు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం చదువుటకు 2 కొండలను ఏర్పరచుకున్నారు. అప్పుడు మోషే ఏర్పరచుకుని ఒక గెరీజీము కొండ మీద నిలబడి అన్ని దీవెన వచనాలు చదివించాడు. ఈ పక్కన ఏబాలు అనే కొండ ఉంది, ఆ కొండ మీద నిలబెట్టి శాపవచనాలు పలికించాడు. అందుకు దీవెన వచన ధర్మశాస్త్రమును చదివబడగా దీవెన వచనాలు ఎక్కడైతే చెప్పబడ్డావో ఆ కొండను వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఆరాధన కేంద్రంగా చేసుకున్నారు. అప్పటికి ధర్మశాస్త్రం మాత్రం ఇవ్వబడింది. ఇక మిగతా పుస్తకాలు వారు నమ్మరంటే వారికి అంత అవగాహన లేదు. ఇక వారు ఇక్కడ ఉండిపోయారు ఇటు సైడ్. పంచకాండాలు 5 పుస్తకాలు మాత్రమే వారికి ఇవ్వబడ్డాయి. అదే బైబిల్ గ్రంథం అనుకుంటూ ఆ గెరీజీం కొండ దగ్గరే వారు ఆరాధనలో ఉండిపోయారు. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టుకొని, క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల టైంలో కట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఒక బలిపీఠమును కట్టుకుని ఆ కొండ మీద అక్కడ ఆరాధన చేయడం ప్రారంభించారు. అయితే యూదులు అంటారు ఇది సరి అయిన ఆరాధన కాదు, యెరూషలేములో దేవుడు మనందరికీ ఆరాధన కేంద్రంగా ఒక మందిరాన్ని నిర్మించమని చెప్పాడు. దావీదు దాని కొరకు సిద్ధపరచగా సొలొమోను కట్టారు. కాబట్టి దేవుని ప్రణాళికలో ఉన్న స్థలము యెరూషలేము, దేవుని మందిరము యెరూషలేము, అది దేవుని నివాస స్థలము, అక్కడే ఆరాధన చేయాలి. అన్యులకు కూడా వేరే వేరే డిపార్ట్మెంట్, అంటే యూదులు వచ్చిన దాంట్లో రాక్కర్లేదు, కానీ స్త్రీలకు వేరు, అన్యులకు వేరు, ఇంకా దూరదేశస్తులకు వేరు, అనేక రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయన్నమాట ఆ మందిరంలో. మండపాల్లాగా, లేకపోతే సుమారు 10 నుంచి 18 రకాలుగా ఉంటుంది. అందరు ఇన్సైడ్ రాక్కర్లేదు, కాకపోతే వాళ్ళు దేవుని వాక్యం వినొచ్చు, మరొక పక్కన వాళ్ళు ఉంటారు. ఇలాంటి కొన్ని ఉండేవి. కాబట్టి అందరూ అక్కడికి రావడానికి అవకాశం ఉంది, అక్కడికే వచ్చి ఆరాధన చేయాలి అని చెప్పేవారు. స్థలం గురించి ఆవిడ మాట్లాడితే ప్రభు అన్నారు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ము. ఒక కాలం రాబోతుంది అనగా త్వరగా వస్తుంది, ఆ కాలం ఇప్పుడే వచ్చుచున్నది అంటాడు కూడా. ఆ కాలం ఇప్పుడు వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది అంటాడు 23వ వచనంలో.
కాలం నేను వచ్చాను ఆల్రెడీ, నేను వచ్చాక మొత్తం మార్చేస్తున్నాను. ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. స్థలం అదే ఇది అన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు నేను చెప్పే సత్యాన్ని జాగ్రత్తగా విను, నమ్ము. ఏంటంటే ప్లేస్ ముఖ్యం కాదు, కానీ ఆరాధన విధానం ముఖ్యం. నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైంది. నేను ఈ కాలంలో ఉన్నాను, ఆ కాలం వచ్చుచున్నది. ఒక కాలము అంటే ఈ కాలము, నేను వచ్చాను మనుషుడిగా, నేను సిలువకు వెళ్తాను, నేను మనుషుల పాపములు మోసుకొని కలవరి సిలువలో నా ప్రాణాన్ని పెట్టి తిరిగి పునరుద్ధానం అవుతాను, తిరిగి నేను ఆరోహణమై పరిశుద్ధాత్మని మీలో ఉండుటకు పంపిస్తాను. అప్పుడు అందరూ దేవునితో ఐక్యపరచబడతారు, అందరూ ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపరచబడతారు. అప్పుడు ప్లేస్ ఇంపార్టెన్స్ పోతుంది. అప్పుడు ఎక్కడో చోట కూడుకుంటారు, కానీ యెరూషలేములో కూడుకుంటేనే ఆరాధన, ఇంకో చోట కూడుకుంటే ఆరాధన కాదు. అసలు అది కాదు, ఇది కాదు. చూడండి, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలం అంది పర్వతం మీద నేను యెరూషలేములో మీరు ఆ తండ్రిని ఆరాధించారు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుతున్నారు. ఎందుకంటే మీకు కొంచెమే తెలుసు, మీకు పూర్తిగా తెలియదు తండ్రి గురించి. కొన్ని విషయాలే మీరు విన్నారు మాతో ఉన్నప్పుడు, అనగా యూదులు ఆ కాలంలో మీకు చెప్పబడిన మాటలు కొన్ని విన్నారు, కానీ మీకు పూర్తిగా తెలియదు. చూడండి, ప్రతివారు ఆరాధన చేస్తుంటారు, కానీ వాళ్ళు పూర్తిగా దేవుని గురించి తెలుసుకోకుండానే ఆరాధన చేస్తుంటారు. మనం ఎంత తెలుసుకుంటే అంతే ఆరాధన చేయగలం. ఆయన మంచివాడని తెలుసుకుంటే దేవా నువ్వు మంచివాడమని చెప్పి మనం ప్రభును స్తుతిస్తాం. గొప్పవాడంటే గొప్పవాడమని మనం స్తుతించి ఆరాధన చేస్తాం. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏదో మందిరానికి వచ్చిపోతున్నారంటే వారి ఆరాధనలో అంత యథార్థత కానీ, వారి ఆరాధనలో అంత భక్తి కానీ, వారి ఆరాధనలో అంత ఆధ్యాత్మికత కానీ, ఒక క్రమం కానీ మనకు కనబడదు. ఎందుకంటే వారికి దేవుని గురించి తెలియదు. ఊరికి ఆ కొండ మీదకి వెళ్ళామా లేదా, ఒక బలిని అర్పించామా లేదా అన్నది వారు చూస్తున్నారు. అయితే దేవా నువ్వే ఉన్నావు ఇక్కడే మాకు దీవెన వచనాలు పలికించబడ్డాయి, దీని దగ్గరే నువ్వు మా ప్రార్థనలు విను, లేక మా ఆరాధనలు అంగీకరించు అని వారు చెబుతున్నారు. యు వర్షిప్ వాట్ యూ డోంట్ నో. నీవు తెలియని దాన్ని నువ్వు ఆరాధన చేస్తున్నావు. తెలియని దాన్ని ఆరాధించడం అనేది అది ఒక మూఢభక్తిలోకి తీసుకెళ్తుంది. అదే మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధన చేస్తున్నాము. యూదులకు సత్యం ఏమిటో తెలుసు, వాక్యం ఏమిటో తెలుసు. రక్షణ యూదుల నుంచి వస్తుంది, అదే చెప్తున్నారు కదా, రక్షణ యూదుల నుండి, అనగా రక్షకుడు యూదుల్లో నుంచి వస్తున్నాడు. నేను యూదుల్లో నుంచి వచ్చాను. 9వ అధ్యాయంలో రోమపత్రిక 4వ వచనం, వీరిస్రాయేలీయులు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలను, ధర్మశాస్త్రమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. శరీరమును బట్టి వీరిలో పుట్టాడు, కానీ ఈయనెవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న దేవుడు. వీరిని బట్టి యూదుల్లో నుంచి వచ్చాడు. ఆయన రక్షకుడు యూదుల్లో నుంచి వచ్చాడు. యూదా బెత్లెహేములో జన్మించాడు. రక్షణ యూదుల్లో నుంచి వచ్చింది. మేము తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం, రక్షకుడు యూదుల్లో నుంచి వచ్చాడు. అయినా కానీ మేము తెలిసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నా, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నా, ఈ రెండిటికి కంటే ఇంకా బెటర్గా, శ్రేష్టంగా ఆరాధన ఎలా చేయాలో నేను చెప్తాను అన్నాడు ప్రభు. ఎలా చేయాలి ఆరాధన? యెరూషలేములోనా, లేక గిరీజు కొండ దగ్గర, లేక వారు హృదయపూర్వకంగానే ఆరాధన చేస్తున్నారు, వీళ్ళు సత్యంతో ఆరాధన చేస్తున్నారు, లేక వారు ఆత్మతోనే ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ ఆత్మతో దేవా నువ్వు మాకు ఇక్కడ దీవెన వచనాలు పలికించావు, ఇదిగో నిన్నే నమ్ముకొని ఉన్నామని ఆత్మలో ప్రభువును అక్కడ స్తుతిస్తున్నారు, తండ్రినే ప్రస్తావిస్తున్నారు అక్కడ కూడా. ఇక్కడ వీరు నీ ప్రత్యక్షత మాకు ఇచ్చావు అని చెప్పి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సత్యం అనగా వాక్యమే కదా, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య సంబంధమైన ఆరాధన వీళ్ళు చేస్తున్నారు. అయితే వీరిలో ఆత్మ కొరవడింది, వారిలో సత్యము కొరవడింది. చూడండి, మనం చాలాసార్లు ఆత్మలో ఆరాధన చేయకుండా కేవలము సత్యాన్ని అనుసరించి ఆరాధన, అనగా వాక్యాన్ని బట్టి ఆరాధన చేస్తుంటాం, కానీ అందులో ఆత్మ కనపడదు. కొన్నిసార్లు కొందరు ఆత్మతో ఆరాధన చేస్తుంటారు, మొత్తం లీనమైపోతుంటారు కదా. ఇంకా కొందరు ఆత్మీయ ఆరాధన చెప్పి మొత్తానికి గంతులు వేస్తుంటారు అనుకోండి, అందులో వాక్యానికి చోటు ఉండదు. ఇక వాక్యము లేని ఆరాధన అది వ్యర్థ ఆరాధన అవుతుంది. ఎందుకంటే క్రీస్తు సత్యమై ఉన్నారు, వాక్యము సత్యమై ఉంది కాబట్టి సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయం మనం పొందినప్పుడు, మనం ఆత్మ సహాయంతో మరియు వాక్య సత్యముతో ఆరాధన చేస్తాం.
లేక మన లోనున్న హృదయపూర్వకంగా, పాత నిబంధనలు అయితే నా పూర్ణ హృదయంతో అన్నాడు, పూర్ణ హృదయంతో లేక ఆత్మతో మరియు సత్యముతో మనం ఆరాధన చేస్తాం, అనగా వాక్యముతో. లేక తండ్రిని ఆరాధించువాడు క్రీస్తునందుండి ఆత్మ సహాయంతో ఆరాధిస్తాడు. ఆత్మ సహాయం లేకుండా, క్రీస్తునందు లేకుండా సరైన ఆరాధన మనం చేయలేం. మీరు కేవలం కేకలేస్తే సరిపోదు. కేవలం లోపల మేము లీనమైపోయామండి, మాకు వాక్యం ఏం తెలియదు కానీ దేవా స్తోత్రాలు హల్లెలూయా అంటూ కూర్చుంటామంటే అది తప్పుడు ఆరాధన. లేదు, మాకు వాక్యం తెలుసండి, నేను ఆరాధన చేయనండి, ఏదో అన్నీ పోగొట్టుకున్న వాళ్ళలాగా మూగోళ్ళలాగా ఉంటానంటే ఇది తప్పు ఆరాధన. నీకు అర్థమవుతుంది ఆయన చెప్తున్న మాటలు? నువ్వు సత్యం తెలుసు కానీ మూగదానిలాగా ఉన్నావు, మూగోళ్ళలాగా ఉన్నావు. అలా సత్యం తెలియదు కానీ ఏదో ఆనందంగా ప్రభువా నీకు వందనాలని చెప్తున్నారు. అది తప్పే, ఇది తప్పే. ఆనందంగా ఉండండి, ఆరాధకులుగా ఉండండి. సత్యం ఎరిగి ఆ సత్యం మిమ్మల్ని ఎంతవరకు ప్రేరేపిస్తుంది? హృదయపూర్వకంగా నిన్ను గొప్పగా బిగ్గరగా ఆరాధించినట్లుగా పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపించాడు, అయితే బిగ్గరగా ఆరాధన చేయి. కన్నీళ్లతో స్తుతులు కృతజ్ఞతలు చెల్లించమన్నాడు, అయితే అలా చేయి. ఇంకా కాస్త ఉజ్జీవంగా నిన్ను ప్రభు ఆరాధించమని ప్రేరేపించారా? అందులో సత్యము ఆత్మ రెండు మిళితమే ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, వాక్య సత్యమునకు మినహా ఆరాధనలు ఉండడానికి వీల్లేదు. ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫార్మాలిటీస్ కాదు, ప్రాక్టీసెస్ కాదు. యూదులు ఏం చేస్తున్నారు? వాక్యానుసారంగా ఒక పొట్టేల్ని తీసుకెళ్తున్నారు, వధిస్తున్నారు, రక్త ప్రోక్షణ జరిగిస్తున్నారు, ఆరాధన అయిపోయిందని వెనక్కి వచ్చేస్తున్నారు. ప్రాసెస్ అంతా జరుగుతుంది, కానీ అక్కడ ఆత్మ సంబంధమైన ఆరాధన కనబడడం లేదు. వారి ఆత్మలో దేవుణ్ణి పూర్తిగా వారు అనుభవించడం లేదు, లేకపోతే ఆరాధించడం లేదు, అనుభూతి చెందడం లేదు. నా ప్రభు దగ్గరికి నేను వచ్చాను, ఏదో గొర్రెపిల్లని తెచ్చాను లేదా? ఏం రాశాడు అక్కడ? గొర్రెపిల్లని తీసుకురమ్మన్నాడు, గువ్వలను తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాను. బలిచ్చాను లేదా? ఇక నా పాపానికి పరిహారం దొరికింది అనుకుని వెళ్ళిపోతున్నాడు అంతే. కాబట్టి యూదులు చేసేది కూడా ఆచారంగా ఉంది, లేక వేషం. అందుకే ఆయన ఏమన్నారు ప్రభు? మార్క్స్ వార్త 7:6-7, మీరు వేషధారులు, మీ పెదవులు నన్ను గణపరుస్తున్నా కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. కాబట్టి ఇంత గొప్ప ఆరాధకులం యెరూషలేములో ఉన్నాము అనుకుంటున్న వీళ్ళని వేషధారులు అన్నారు ప్రభు. వీళ్ళ ఆరాధన కూడా సరిగ్గా లేదు. అదేమో తప్పుడు ఆరాధన, ఇదేమో వేషధారణతో కూడిన ఆరాధన. ఇప్పుడు చాలా సంఘాల్లో జరుగుతుంది ఇదే. మనలో కూడా మనం ఎలా ఉన్నామో చెక్ చేసుకోవాలి. మనందరం బాగున్నాం, మనది క్రమం అని చెప్పుకుంటే కుదరదు. మనలో వేషధారులంగా ఉన్నామా, మనలో తప్పుడు ఆరాధకులంగా ఉన్నామా? అంటే నిజ దేవుణ్ణి తప్పుడు ఉద్దేశంతో ఆరాధన చేయడం, నిజ దేవుణ్ణి తప్పుడు మాటలతో ఆరాధన చేయడం తప్పుడు ఆరాధన. దేవుణ్ణి దేవునిగా గుర్తించకపోవడం, వాక్య సత్యాన్ని నేర్చుకోకపోతే నువ్వు ఎంతకాలం చేసినా తప్పుడు ఆరాధన చేస్తావు. తప్పుడు ఆరాధన ఎప్పుడు కూడా అజ్ఞానంతో తెలియకుండానే చేయనట్లుగా ఉంటుంది, యాంత్రికంగా ఉంటుంది, మూఢభక్తిలాగా ఉంటుంది, మనసును ఉల్లాసపరిచేదిగా ఉంటుంది. నీకు తృప్తి కలుగుతుంది అంతే, కానీ దేవునికి మహిమ కలగడం లేదు. తప్పుడు ఆరాధనలో వాళ్లకు తృప్తి కలుగుతుంది. మనుషులు నేర్పించిన పద్ధతులను వారు అనుసరిస్తారు. తప్పుడు ఆరాధనలో వారికి ఎంత ఆనందం కలుగుతుందో, వారు ఏమనుకుంటున్నారో అది చేస్తారు. పరిశుద్ధాత్మ సహాయము, వాక్య సత్యం మనకు ఎంతో అవసరమైంది. అయితే యథార్థముగా ఆరాధించేవారు, చూడండి ఇక్కడ వేషధారులు మరియు తప్పుడు ఆరాధకుల గురించి ఆయన చెప్పి అంటాడు. అయితే యథార్థంగా ఆరాధించే వారి గురించి నేను చెప్తున్నాను. నువ్వు యూదుల గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారని వారే రైటా ఏంటని నన్ను ప్రశ్నిస్తున్నావు. మీది ఒకవేళ ఏంటి అనే అనుమానం నీలో ఉంది. మీది రాంగే, వాళ్ళది రాంగే. యథార్థముగా ఆరాధించేవారు అంటే వీళ్ళలో యథార్థత లేదు, వాళ్ళలో యథార్థత లేదని అర్థం. యథార్థముగా ఆరాధించువారు, ట్రూ వర్షిప్పర్స్, యథార్థంగా ప్రభువును ఆరాధించేవారు కావాలి. యథాఫలంగా ఆరాధించేవారు కాదు, యాంత్రికంగా ఆరాధించేవారు కాదు, ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అని ఆరాధించేవారు కాదు. యథార్థంగా నా ప్రభువు, నా రక్షకుడు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు, నన్ను విమోచించాడు, నా పాపములు కడిగి వేశాడు, నాకు తన ఆత్మనిచ్చాడు, నన్ను సంఘంలో ఉంచాడు, నాకు ఈ స్థితినిచ్చాడు, నన్ను లేవనెత్తాడు, నా బ్రతుకును బాగు చేశాడు, నా ఆధ్యాత్మికంగా చచ్చిన నన్ను బ్రతికించాడు, రోగినైన నన్ను స్వస్థపరిచాడు, దీనునైన నన్ను లేవనెత్తాడు, నా బ్రతుకును బాగు చేశాడు. ఇది యథార్థమైతే యథార్థంగా ఆరాధిస్తాడంతే. ఎవరి గురించో ఎవరో ఏమన్నా అనుకుంటారనో, లేకపోతే ఎవరన్నా ప్రశంసించాలనో, అబ్బా ఎంత గొప్పగా చేసిందండి ఈవిడ ఆరాధన అనిపించుకుందామనో చెయ్యరు. యథార్థవంతులు దేవుని దృష్టిలో దేవుణ్ణి మహిమపరచుటకు ఇష్టపడతారు.
యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఆత్మ సత్యములతో ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆత్మ ఉంది, సత్యం వదిలిపెట్టిన సంఘాలు ఎక్కువ ఉన్నాయి. సత్యం ఉంది, ఆత్మను వదిలిపెట్టిన సంఘాలు ఎక్కువ ఉన్నాయి. మీరు గమనించండి. అందులో మనం ఎక్కడున్నామో ఆలోచన చేయండి. మనకు ఆత్మ కావాలి, సత్యము కావాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. చక్కగా పాడండి, చక్కగా ఆనందించండి. చక్కగా ఇప్పుడు మనం పాడుకున్నట్టుగా ఆనందిస్తాను, అతిశయిస్తాను, ఆరాధిస్తాను, 3 ఉన్నాయి కదా అందులో పదాలు. ఆనందించండి, ప్రభువునందు ఆనందిస్తూ అతిశయిస్తూ ఆరాధించండి. ఆత్మలో చక్కని ప్రేరణ మనం పొందాలి. అదే సమయంలో వాక్య క్రమాన్ని దాటి వెళ్ళకూడదు. కొరింథీ సంఘంలో ఆత్మ సంబంధమైన ఆరాధన మేము చేస్తున్నామని చెప్పి గోల చేస్తున్నారు. అప్పుడు నేను మనసుతోనూ మరియు ఆత్మతోనూ ఆరాధన చేస్తాను, ప్రార్థన చేస్తాను అని పౌలు గారు వారికి జ్ఞాపకం చేసి హెచ్చరించారు. మనస్సు ఉండాలి ఇక్కడ. మనసు లేకపోతే నేను ఆత్మలో ఉన్నానని అటు తిరగకూడదు కదా, క్రమం తప్పకూడదు కదా. నేను మనసులో ఉన్నాను, ఆత్మతో నాకు పని లేదని అంతా నా మనసుతో ఆలోచన చేస్తుంటే మా మనసు చంచలత్వంతో నిండింది. ఆరాధనకు అభ్యంతరం కలిగించగలదు. ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉండాలి, లేక ఆత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. గాడ్ ద ఫాదర్ డిజైర్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళని దేవుడు కోరుతున్నాడు. ఎవరిని? ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలని. ఇప్పుడు నెంబర్ 1, ఎవరు అంటే ఆరాధికులు ఎవరు అంటే యథార్థవంతులు, యథార్థముగా ఆరాధించువారు. ప్లేస్ ఈజ్ నాట్, మొదటిది రాయండి. ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. స్థలము ముఖ్యం కాదు, పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు ముఖ్యం మనకి. తండ్రిని ఆరాధించుట అనేది ముఖ్యం. సరే, ఇప్పుడు మనకు ఒక మందిరం ఉంది ఇక్కడ. ఈ మందిరం ముఖ్యం కాదని అంటామా? మనం కట్టుకున్నాం కదా అందరం కలిసి. మరి ముఖ్యం కాదని ఇక్కడ కావాలని చేరుతున్నాం ఇక్కడికి. కానీ ఇదే పెద్ద అంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇది లేకపోతే దేవుడే లేడు అన్నట్టుగా మనం బిహేవ్ చేయకూడదు. మందిరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం, మందిరంలో చేరతాం. ఇది మన కోసం, తండ్రిని ఆరాధించుటకు మనకు అనుకూలంగా ఉంటుంది. ఎవరింట్లో అయినా ఇంతమంది మనం కూర్చోవడం కొద్దిగా వీలు పడదు కాబట్టి ఒక స్థలాన్ని ఇక్కడ ఏర్పరచుకున్నాం అంతే. అయితే ఈ స్థలానికి ప్రాముఖ్యత అంత లేదు, కానీ మనం వస్తున్నాం కాబట్టి దీన్ని నీట్గా పెట్టుకుంటాం అంతే. కానీ ఇక్కడ ముఖ్యమేంటి? మనము తండ్రిని ఆరాధించుటకు చేరుతున్నాం. ఆయనను ఆరాధించువారు ఎవరు అంటే యథార్థవంతులు, నిజంగా ఆరాధించాలి అనుకున్నవారు. ఎలా ఆరాధించాలి చూసారా? రెండవది ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించాలి. ఓకే, ఎవరు అంటే యథార్థవంతులు, నిజ క్రైస్తవులందరూ. నిజ క్రైస్తవులు అన్నప్పుడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఆత్మ కానీ సత్యం కానీ లేనివాడు ఎప్పుడు క్రైస్తవుడు కాదు. పరిశుద్ధాత్మని కలిగి లేనివాడు, వాక్యాన్ని లేనివాడు క్రైస్తవుడు కాదు. అతడు యథార్థమైన ఆరాధన చేయలేడు. అతడు ఏదో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు. నాకు అన్నీ తెలుసు అన్న ఇటన్న పోతాడు, నేను ఆత్మలో ఉన్నానని అటన్న వెళ్ళిపోతాడు. కానీ నిజంగా ఆత్మను మరియు సత్యమును కలిగిన వాడు యథార్థవంతుడిగా ఉంటాడు, తండ్రిని ఆరాధిస్తాడు. ఎందుకు? అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టివారు కావాలనే చూస్తున్నాడు తండ్రి, వెతుకుచున్నాడు. పుట్టినోట్లు ఏముందండి అక్కడ? మూల భాషలో వెతుకుచున్నాడు, కోరుతున్నాడు, వెతుకుచున్నాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు ఎక్కడున్నారు? ఆదివారం రాగానే కోట్ల కొలది ప్రజలు దేవుణ్ణి ఆరాధించుటకు ఆయా స్థలాలకు చేరుతుంటారు. మంచిదే కదా, ఇంకెక్కువ మంది చేరాలని మనం ప్రార్థిస్తుంటాం, మంచిదే అది. కానీ ఇందులో ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు ఈ పురుషులు ఎక్కడున్నారు, స్త్రీలు ఎక్కడున్నారని ఆయన వెతుకుతున్నాడట. గుంపంతా వస్తుంది నిజమే, కానీ ఆ గుంపులో ఎవరిని వెతుకుతున్నాడు ఆయన? ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు, నన్ను యథార్థంగా ఆరాధించేవారు ఎక్కడున్నారు ఇందులో? అనేక రకాల ఆలోచనతో నిండి కూర్చునేవారు. ఇంకా నాకు ఇంకే ఆశీర్వాదాలు ఏం పలుకుతారో విందామనే వాళ్ళ ఆశల కొరకు వచ్చిన వాళ్ళు మందిరాలకి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఇంకా పక్కోళ్ళ విషయాలు జోక్యం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, ఆరాధన తప్ప అన్ని పనికిమాలిన పనులు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మందిరంలోకి.
వాళ్ళందరినీ ఆయన గమనించడం లేదు. ఎవరిని చూస్తున్నాడట, ఎవరిని వెతుకుతున్నాడట? ఇతన్ని అతని ఆంతర్యం, అతని మనస్సు, అతని హృదయం, అతని వ్యక్తిత్వం, అతని మనస్తత్వం వెతుకుతున్నప్పుడు ఈవిడను చూస్తున్నప్పుడు నన్ను హృదయపూర్వకంగా ఆరాధించాలని ఆశపడుతుంది. తండ్రి వెతుకుచున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో కుమారుని వెతుకుట గురించి మనం చూద్దాం. అందుకు యేసు, అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. తర్వాత మాట అదనమాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చారు? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. ఎందుకంటే అలా వెదకి రక్షిస్తే అప్పుడు ఏం చేస్తారా? రక్షణ పొందిన వారు తండ్రి వెతుకుతున్న గుంపులో చేరుతారు. రక్షణ పొందినవాడు మరి ఆరాధన చేయలేడు కదా. కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చారు. ఆయన నిన్ను నన్ను వెతికి రక్షించాడు. ఇప్పుడు తండ్రి వెతుకుతున్న వారిలో మనల్ని ఉంచాడు. అయితే ఇంకో ప్రమాదకరమైన విషయం, లేక ఇంకో అభ్యంతరం, లేక ఆటంకకరమైన ఇంకోటి ఉంది. 5:8 పేతురు రాసిన మొదటి పత్రిక. 5:8 పేతురు రాసిన మొదటి పత్రిక. ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె సాతానుడు తిరుగుతున్నాడు. వాడు వెతుకుతున్నాడు. ఎవరిని? మనల్నే కదా. ఆరాధన చేయకుండా, ఆరాధనకు రాకుండా ఆపేద్దాం, వచ్చిన ఆరాధన చేయకుండా ఆపేద్దాం, ఎవరిని మింగేద్దాం అని వాడు తిరుగుతున్నాడు. ఎవరిని రక్షిందాం అని ప్రభు తిరుగుతున్నారు. ఎవరు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నారు అని తండ్రి వెతుకుతున్నారు. చూసారా? ఎవరు ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం అనుకుంటున్నారు వారికి నేను సహాయం చేస్తానని చెప్పి పరిశుద్ధాత్ముడు వెతుకుతున్నాడు. ప్రభువు నన్ను వెతికి రక్షించారు. నేను సంఘంలోకి తీసుకురాబడ్డాను. ఇప్పుడు నేను అపవాది చేత మృంగబడలేదు అనుటకు రుజువు ఏంటంటే ఆత్మతో సత్యముతో నేను ఆరాధన చేస్తాను. అపవాది నా కుటుంబాన్ని మింగివేయలేదు అంటే నా కుటుంబంతో నేను దేవుణ్ణి గణపరుస్తాను. అప్పుడు అంటుంది ఆవిడ, అయ్యా క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు అన్నీ తెలియజేస్తారండి అంటుంది. మళ్ళీ ఇన్ని తెలుసుకున్నాక అప్పుడు ప్రభు అన్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. మెస్సయ్యను నేనే, క్రీస్తుని నేనే, అభిషక్తుని నేనే. మీరు సమరయులు కానీ యూదులు కానీ లోకం కానీ ఎదురు చూస్తున్న రక్షకుని నేనే వచ్చాను. నిత్య నాశనం నుంచి మిమ్మల్ని రక్షించి నిత్య జీవనకు పాత్రలుగా చేయుటకు నిత్య జీవముగా వచ్చిన వాడిని నేనే అని చెప్పారు. రక్షకుడు ఒక పాపితో ఎంత గొప్ప సంభాషణ జరిగింది అక్కడ చూడండి. ఆరాధన గురించి ఎంత సత్యాన్ని అక్కడ మనకు బయలుపరిచారు. సో మనము రక్షించబడిన మనము, రక్షకుని ఎరిగిన మనము, దేవుడు అంటే ఏంటో తెలుసుకుని, వాక్యం అంటే ఏంటో తెలుసుకున్న మనము మరింత హృదయపూర్వకంగా ఆయన ఆరాధించినప్పుడు మనము నిజమైన మరియు యథార్థవంతులమైన ఆరాధకులం అవ్వగలము.